గ్యాస్ట్రిక్ అండ్ యాసిడిటీ డిఫరెన్స్ ఏంటి? నిన్న నైట్ పార్టీకి వెళ్ళారు మీరు, తిన్న వెంటనే మీకు ఛాతీలో మంట, విపరీతమైన తేన్పులు వచ్చాయి. సో దీన్ని మనం యాసిడిటీ అంటాం. అదే మీరు ఈరోజు నైట్ పార్టీ చేసుకున్నారు, నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీకు లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి కాకపోవడము, కంప్లీట్ బ్లోటింగ్ రావడము అంటే కడుపు ఉబ్బరం రావడము, దాంతోపాటు కడుపులో నొప్పి రావడం కొంతమందికి, అండ్ కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు అంటే డ్యూ టు గ్యాస్ట్రిక్ అన్నమాట. సో డిఫరెన్స్ ఏంటి యాసిడిటీకి గ్యాస్ట్రిక్కి? యాసిడిటీ అంటే ఓవర్ యాక్టివ్ ఇంజిన్, అంటే మీ యాసిడ్ అనేది ఎక్కువ అవడం వల్ల మీకు అది ఛాతిలోకి రావడం వల్ల మంట రాగా వచ్చేసింది, దీన్ని మనం యాసిడిటీ అంటున్నాం. గ్యాస్ట్రిక్ అంటే ఏంటి? మీరు తిన్న తర్వాత మీకు బ్లోటింగ్ రావడము, నాజియా, నెక్స్ట్ డే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చాయని, కడుపులో నొప్పి రావడం, దీంతోపాటు కొంతమందికి లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని గ్యాస్ట్రిక్ అని అంటాం. సో మీకు గ్యాస్ట్రిక్ ఉందా యాసిడిటీ ఉందా అనేది కింద కామెంట్ రాయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో యాసిడిటీ గ్యాస్ట్రిక్ కంప్లీట్ డిఫరెన్స్ చెప్తాను, దాంతోపాటు ఏ ఫుడ్ తీసుకోవాలో కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.